Namaste my dear students, welcome to our video lesson. In this lesson, we are going to learn the uses of get, got, causative verbs. అంటే కాజిటివ్ వర్బ్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం నిజమేనా. కాజిటివ్ వర్బ్స్లో యూజువల్గా మనం గెట్ గాట్లను యూస్ చేస్తూ ఆబ్జెక్ట్ని యూస్ చేసి పాస్ట్ పార్టిసిపిల్ యూస్ చేయడం నేర్చుకున్నాం. బట్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద కంప్లీట్ యూసెస్ ఆఫ్ కాజిటివ్ వర్బ్స్. గెట్, గాట్, గెటింగ్, హ్యావ్, హ్యాడ్ అండ్ మేక్, ఇవన్నీ కాజిటివ్ వర్బ్స్. వీటిని ఎలా యూస్ చేయాలి అనేది నేర్చుకుందాం. అంటే వీటిలో వర్డ్ ఆర్డర్ చాలా ముఖ్యం. ఎక్కడ పాస్ట్ పార్టిసిపిల్ రావాలి, ఎక్కడ టు ఇన్ఫినిటివ్ రావాలి, ఎక్కడ బేర్ ఇన్ఫినిటివ్ రావాలి, అంటే మేక్ యూస్ చేస్తున్నప్పుడు ఎలా, హ్యావ్ యూస్ చేస్తున్నప్పుడు ఎలా, గెట్ గాట్లను యూస్ చేస్తున్నప్పుడు ఎలా, వీటన్నిటిని డీటెయిల్డ్గా ఈ లెసన్లో నేర్చుకుందాం. చాలా కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. ఓకే, గెట్లను యూస్ చేస్తూ అంటే అసలు ఈ కాజిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఈ కాజిటివ్ వర్బ్స్ అంటే నేను ఒక పనిని చేయించుకున్నాను, కార్ని రిపేర్ చేయించుకున్నాను, మొబైల్ని రేపు రిపేర్ చేయిస్తాను, ఇంటికి పెయింట్ వేయిస్తాను, ఓకే, అలాగే నా హెయిర్ కట్ చేయించుకుంటాను. ఇవన్నీ అంటే ఒక పనిని మనం కాకుండా వేరే వాళ్ళతో చేయించుకోవటం అనేది కాజిటివ్ వర్బ్. ఆ కాజిటివ్ వర్బ్స్కి ఎలా యూస్ చేయాలి? స్ట్రక్చర్ ఏంటంటే గెట్ గాట్లను యూస్ చేస్తాం, హ్యావ్ హ్యాడ్లను యూస్ చేస్తాం, మేక్ని యూస్ చేస్తాం. అయితే దేనితో ఎలా యూస్ చేయాలి స్ట్రక్చర్ వైజ్గా నేర్చుకుందాం. ఆల్రెడీ మనం నేర్చుకున్నది ఏంటి గతంలో ప్రీవియస్ క్లాస్లో? ఇప్పుడు గెట్ గాట్లను యూస్ చేయడం ఎలా నేర్చుకుంటాం? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత గెట్, గాట్, గెటింగ్, విల్ గెట్ లాంటి టెన్స్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, అంటే దేనినైతే మనం చేయించుకున్నాం అది రావాలి, నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపిల్ రావాలి. ఓకే, ఈ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం నేర్చుకున్నది కాబట్టి దీని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. ఎలా యూస్ చేస్తాం? నేను నా మొబైల్ని రిపేర్ చేయించుకున్నాను, పాస్ట్ అంటే ఐ, ఎవరు సబ్జెక్ట్ నేను కాబట్టి ఐ గాట్ మై మొబైల్. దిస్ వర్డ్ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మై మొబైల్ డెఫినెట్గా అక్కడ గాట్ తర్వాతే రావాలి. ఐ గాట్ మై మొబైల్, ఇప్పుడు పాస్ట్ పార్టిసిపిల్ రావాలి. ఐ గాట్ మై మొబైల్ రిపేర్డ్, రిపేర్ చేయించుకున్నాను. ఓకే, ఇదే ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తే రేపు నా కార్ వాష్ చేయించుకుంటాను. ఎలా చెప్తాం? ఐ విల్ గెట్, దట్స్ ఆల్. ఐ విల్ గెట్ మై కార్ వాష్డ్. ఐ విల్ గెట్ మై కార్ వాష్డ్. కార్ వాష్ చేయిస్తాను. ఎవరితోనూ? ఐ వోంట్ డూ ఇట్ మై సెల్ఫ్. ఐ విల్ అరేంజ్ సమ్వన్ టు డూ దట్ టాస్క్. నేను మరెవరినో అరేంజ్ చేసి వాళ్ళతో నేను చేయిస్తాను. ఐ విల్ గెట్ మై కార్ వాష్డ్. అలాగే నేను ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటున్నాను, కంటిన్యూస్ టెన్స్. అప్పుడు ఎలా చెప్తాం? ఐ యామ్ గెటింగ్ మై హెయిర్ కట్. ఇక్కడ ఐ యామ్ గెటింగ్ అనేది టెన్స్ అవుతే, మై హెయిర్ ఆబ్జెక్ట్ అయితే, కట్ అనేది పాస్ట్ పార్టిసిపిల్ అవుతుంది. ఎందుకంటే కట్ 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 మూడు ఫామ్స్ కూడా మనకి అక్కడ కట్ కాబట్టి పాస్ట్ పార్టిసిపిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ అతను ఎప్పుడు తన పనిని చేయించుకుంటాడు, తను చేయడు, అతను ఎప్పుడు తన పనిని చేయించుకుంటాడు. రెగ్యులర్ టెన్స్లోకి వచ్చింది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హీ ఆల్వేస్ గెట్స్, ఎందుకంటే ఎస్ ఫామ్ రావాలి కదా. హీ ఆల్వేస్ గెట్స్, ఇప్పుడు ఆబ్జెక్ట్ రావాలి. ఏంటి? తన పనులు, హిజ్ వర్క్. హీ ఆల్వేస్ గెట్స్ హిజ్ వర్క్, ఇప్పుడు పాస్ట్ పార్టిసిపిల్ రావాలి. హీ ఆల్వేస్ గెట్స్ హిజ్ వర్క్ డన్, అతను తన పని ఎప్పుడు తను చేయించుకుంటాడు. ఈ స్ట్రక్చర్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. కాజిటివ్ వర్బ్స్ అనేది ఇట్లోనే ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. ఇక్కడ వరకు ఓకే. దీన్ని సాధారణంగా ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే థింగ్స్తోనే యూస్ చేస్తాం. అంటే లైక్ కార్ని పనులు చేయించుకోవటం, హెయిర్ కట్ చేయించుకోవటం, మొబైల్ రిపేర్ చేయించుకోవడం, ఇవన్నీ థింగ్స్తోనే యూస్ చేస్తాం. అలా కాకుండా మరొక స్ట్రక్చర్ ఉంది, అది ఏంటంటే పర్సన్స్తో యూస్ చేయటం. అది ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ గెట్, గాట్, గెటింగ్ ఏ టెన్స్ అయినా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఇక్కడ వరకు చేంజ్ లేదు. కానీ ఈ ఆబ్జెక్ట్ సాధారణంగా పర్సన్ అయి ఉంటుంది. దీని తర్వాత టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తాం. ఎలా? ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ బాలు, నేను బాలుతో మొబైల్ రిపేర్ చేయించుకున్నాను అని ఇక్కడ చెప్పడం దీని ఉద్దేశం. బాలుతో మామూలుగా మొబైల్ రిపేర్ చేయించుకున్నాను అని అంటే ఐ గాట్ మై మొబైల్ రిపేర్డ్. కానీ ఇక్కడ బాలుతో అంటే పర్సన్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ పర్సన్ వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా ఆబ్జెక్ట్ తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ రాదు. మరేం వస్తుంది? టు ఇన్ఫినిటివ్ వస్తుంది. సపోజ్ ఐ గాట్ బాలు టు రిపేర్ మై మొబైల్, పాస్ట్లో చెప్తున్నాం. ఐ గాట్ బాలు టు రిపేర్
గాట్ వచ్చింది కాబట్టి ఇక్కడ టు రిపేర్ వస్తుంది. పర్సన్, బాలు అనే పర్సన్ వచ్చాడు కాబట్టి ఇక్కడ బాలు తర్వాత టు రిపేర్, ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తుంది మై మొబైల్. ఐ గాట్ బాలు టు రిపేర్ మై మొబైల్. బాలుతో నేను రిపేర్ చేయించుకున్నాను. ఫ్యూచర్లో చెప్పాల్సి వచ్చినప్పుడు హీ విల్ గెట్ హిస్ సర్వెంట్. చూడండి, హీ విల్ గెట్ హిస్ సర్వెంట్. ఇక్కడ విల్ గెట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చేసింది. హీ విల్ గెట్ హిస్ సర్వెంట్. ఈ ఆబ్జెక్ట్లన్నీ మనకి ఇక్కడ పర్సన్స్ అయి ఉన్నారు. చూడండి, అక్కడ బాలు అన్నాం, ఇక్కడ సర్వెంట్ అన్నాం. హీ విల్ గెట్ హిస్ సర్వెంట్ టు వాష్ హిస్ కార్. అతను రేపు కారు వాష్ చేయించుకుంటాడు అని అనేటప్పుడు పర్సన్ చెప్పకపోయినప్పుడు ఎలా చెప్పాం? హీ విల్ గెట్ హిస్ కార్ వాష్డ్ అని అన్నాం. కానీ ఇక్కడ పర్సన్ చెప్తున్నాం. హీ విల్ గెట్ హిస్ సర్వెంట్ అని చెప్పినప్పుడు టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తున్నాం. హీ విల్ గెట్ హిస్ సర్వెంట్ టు వాష్ హిస్ కార్. అతను సర్వెంట్తో కార్ని వాష్ చేయించుకుంటాడు. అతను ఎప్పుడూ పనులన్నీ నాతో చేయించుకుంటాడు. ఎవరో ఉన్నారు నా ఫ్రెండ్, తన పనులన్నీ నాతో చేయించుకుంటాడు బికాజ్ హీ ఈజ్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ సిటీ. ఓకే, సో he doesn't live here, he lives in somewhere else. That's why he always gets me. Object ikkada person's name. He always gets me. Me object వచ్చిన తర్వాత to do, to infinitive రావాలి. He always gets me to do his work. He always gets me to do his work. ఎంత కేర్ఫుల్గా ఉండండి. అతను ఎప్పుడు తన పనులు చేయించుకుంటాడు. ఎవరితో అనేది చెప్పకపోయినప్పుడు ఏం చెప్తున్నాం? హీ ఆల్వేస్ గెట్స్ హిజ్ వర్క్స్ డన్. హీ ఆల్వేస్ గెట్స్ హిజ్ వర్క్స్ డన్. కానీ ఇక్కడ నాతో చేయించుకుంటాడని చెప్పేటప్పుడు స్ట్రక్చర్ కంప్లీట్గా మారిపోయింది. పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేయట్లేదు. హీ ఆల్వేస్ గెట్స్ మీ టు డూ, టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తాం. హీ ఆల్వేస్ గెట్స్ మీ టు డూ హిజ్ వర్క్. ఇలా ఉంది, రైట్? ఇవి గెట్తో రెండు రకాలు. ఒకటి ఆబ్జెక్ట్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేయటం, రెండు ఆబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేయటం. నెక్స్ట్ హ్యావ్తో, ఇవే మాటల్ని హ్యావ్తో కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ హ్యావ్తో, ఇది కూడా సాధారణంగా థింగ్స్తోనే మనం చెప్తాం. థింగ్స్తో చెప్పేటప్పుడు మనం ఎలా చెప్తాం? గెట్, గాట్, గెటింగ్, ఆబ్జెక్ట్, పాస్ట్ పార్టిసిపల్ని ఎలా యూజ్ చేశామో ఇందులో హ్యావ్తో కూడా అలాగే యూజ్ చేయొచ్చు. కాకపోతే హ్యావ్ హ్యాడ్లు వస్తాయి. అంటే ఎలా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాడ్, హ్యావింగ్, ఏ టెన్స్ అయినా. నెక్స్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ సాధారణంగా థింగ్స్తోనే యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్. అంటే గెట్ గాట్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ డన్ ఎలా యూజ్ చేస్తాం, ఇది అంతే, సేమ్, నో చేంజ్ ఎట్ ఆల్. కాకపోతే గెట్ గాట్లకు బదులుగా ఇక్కడ హ్యావ్ హ్యాడ్లు వస్తాయి. లెట్ us వాచ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యాడ్ మై మొబైల్ రిపేర్డ్. ఐ గాట్ మై మొబైల్ రిపేర్డ్ అన్నా, ఐ హ్యాడ్ మై మొబైల్ రిపేర్డ్ అన్నా ఒకటే. నేను మొబైల్ రిపేర్ చేయించాను. గాట్కు బదులుగా హ్యాడ్ని యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్ కాబట్టి. ఓకే, సపోజ్ రేపు నేను నా కార్ని వాష్ చేయిస్తాను, ఎలా చెప్తాం? ఐ విల్ హ్యావ్ మై కార్ వాష్డ్. ఇలా చెప్పినా పర్లేదు. ఐ విల్ గెట్ మై కార్ వాష్డ్ అని చెప్పినా పర్లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. I will have my car washed. I will get my car washed. Both are same. I'm having my hair cut now. I'm having my hair cut. I'm getting my hair cut. There is no difference. అంటే గెట్తో, హ్యావ్ హ్యాడ్లతో, గెట్ గాట్లతో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఈ స్ట్రక్చర్లో థింగ్స్ గురించి చెప్తున్నప్పుడు హెయిర్ కట్ చేయించుకుంటున్నాను. అతను ఎప్పుడు తన పనులు నాతో చేయించుకుంటాడు. హీ ఆల్వేస్ గెట్స్ హిజ్ వర్క్ డన్. తన పనులు చేయించుకుంటాడు. హీ ఆల్వేస్ గెట్స్ అని యూజ్ చేసాం. అదే హ్యావ్ హ్యాజులతో అయితే హ్యాజ్ అని యూజ్ చేయాలి. ఎందుకంటే హ్యావ్స్ అని అనకూడదు, థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాజ్ యూజ్ చేయాలి. ఓకే, హీ ఆల్వేస్ హ్యాజ్ హిజ్ వర్క్ డన్. హీ ఆల్వేస్ హ్యాజ్ హిజ్ వర్క్ డన్ అన్నా, హీ ఆల్వేస్ గెట్స్ హిజ్ వర్క్ డన్ అనన్నా ఒకటే. ఇక్కడ వరకు ఎటువంటి డిఫరెన్స్ లేదు. డోంట్ బి కన్ఫ్యూజ్. ఇది సాధారణంగా థింగ్స్తోనే యూజ్ చేస్తాం. అంటే ఆబ్జెక్ట్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ రావడంలో గెట్ గాట్, హ్యావ్ హ్యాడ్ రెండిటిలో ఏ డిఫరెన్స్ లేదు. థింగ్స్తోనే యూజ్ చేస్తాం. అయితే థింగ్స్తో కాకుండా పర్సన్తో యూజ్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ మారుతుంది. ఎలా వస్తుంది? సబ్జెక్ట్, హ్యావ్ హ్యాడ్, హ్యావింగ్ ఎట్సెట్రా ప్లస్ ఆబ్జెక్ట్. సాధారణంగా ఈ ఆబ్జెక్ట్ పర్సన్ అయి ఉంటుంది. తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ ఆర్ బేస్ ఫామ్. అంటే గో, వెంట్ గాన్లో గో, డూ డిడ్ డన్లో డూ, ఈట్ ఏట్ ఈటెన్లో ఈట్ ఫస్ట్ ఫామ్.
అని చాలామంది చెప్తుంటారు కదా, అది బేస్ ఫామ్ ఆర్ బేర్ ఇన్ఫినిటివ్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు లెట్ us వాచ్ సమ్ ఎగ్జాంపుల్. అలాగే గెట్ గాట్లతో దీని డిఫరెన్స్ ఇందాక మనం చెప్పినప్పుడు పర్సన్ యూస్ చేసేటప్పుడు అక్కడ ఎలా చెప్పాము, ఇక్కడ ఎలా చెప్పామో చూద్దాం. ఐ హ్యాడ్ బాలు రిపేర్ మై మొబైల్. నేను నా మొబైల్ని బాలుతో రిపేర్ చేయించాను. ఐ హ్యాడ్, చూడండి ఐ తర్వాత హ్యాడ్ వచ్చింది, బాలు తర్వాత రిపేర్. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఐ హ్యాడ్ బాలు రిపేర్ అని అన్నాం, టు రిపేర్ అనకూడదు, ఎందుకంటే ఇక్కడ హ్యాడ్ని యూస్ చేశాం కాబట్టి. ఐ హ్యాడ్ బాలు రిపేర్ మై మొబైల్. ఇదే గెట్ గాట్లతో చెప్పామనుకోండి, ఐ గాట్ బాలు టు రిపేర్ మై మొబైల్. ఐ గాట్ బాలు, బాలు ఆబ్జెక్ట్ ఇక్కడ, ఐ గాట్ బాలు టు రిపేర్. గాట్ యూస్ చేసేటప్పుడు టు రిపేర్ అన్నాం, కానీ హ్యావ్ హ్యాడ్లను యూస్ చేస్తున్నప్పుడు టు ఇన్ఫినిటివ్ రాకూడదు, బేర్ ఇన్ఫినిటివ్ మాత్రమే రావాలి. ఐ హ్యాడ్ బాలు రిపేర్ మై మొబైల్. ముందు చెప్పిన గెట్ గాట్లతో దీన్ని కంపేర్ చేయండి. ఓకే, రేపు అతను కారు తన సర్వెంట్తో కడిగించుకుంటాడు. సర్వెంట్ని ఇక్కడ యూస్ చేసాం. ఎలా యూస్ చేస్తున్నాం ఇప్పుడు? హీ విల్ హ్యావ్ హిస్ సర్వెంట్ ఆబ్జెక్ట్. హీ విల్ హ్యావ్ హిస్ సర్వెంట్ వాష్ హిస్ కార్. అదే గెట్ గాట్లతో ఎలా చెప్పాం? హీ విల్ గెట్ హిస్ సర్వెంట్ టు వాష్ అని అన్నాం. కానీ హ్యావ్ హ్యాజ్లు యూస్ చేస్తున్నప్పుడు టు వాష్ అనకూడదు, ఓన్లీ బేర్ ఇన్ఫినిటివ్ యూస్ చేయాలి. అంటే హీ విల్ హ్యావ్ హిస్ సర్వెంట్ వాష్ హిస్ కార్. గెట్ గాట్లతో అయితే టు ఇన్ఫినిటివ్, హ్యావ్ హ్యాజ్లతో హ్యాడ్లతో అయితే ఓన్లీ బేర్ ఇన్ఫినిటివ్. రేపు అతను తన సర్వెంట్తో కార్ని కడిగించుకుంటాడు, వాష్ చేయిస్తాడు. అతను ఎప్పుడూ తన పనులు నాతో చేయించుకుంటాడు. గెట్ గాట్లతో ఎలా చెప్పాం? హీ ఆల్వేస్ గెట్స్ మీ టు డూ హిజ్ వర్క్. టు డూ అని వాడాం. కానీ ఇక్కడ హ్యావ్ హ్యాజ్లతో చెప్తున్నప్పుడు హీ ఆల్వేస్ హ్యాజ్, ఇక్కడ టు డూ అనకూడదు, హీ ఆల్వేస్ హ్యాజ్ మీ డూ హిజ్ వర్క్. హీ ఆల్వేస్ హ్యాజ్ మీ డూ హిజ్ వర్క్, టు డూ కాదు. అదే గెట్ గాట్తో అయితే హీ ఆల్వేస్ గెట్స్ మీ టు డూ హిజ్ వర్క్. కన్ఫ్యూజ్గా ఉంటుందండి, బట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కడ టు డూ యూస్ చేసాం, గెట్ గాట్లను యూస్ చేస్తున్నప్పుడు టు డూ యూస్ చేసాం, హ్యావ్ హ్యాజ్లను యూస్ చేస్తున్నప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ యూస్ చేసాం. దట్స్ ఇట్. ఓకే, హీ ఆల్వేస్ హ్యాస్ మీ డూ హిజ్ వర్క్. హీ ఆల్వేస్ గెట్స్ మీ టు డూ హిజ్ వర్క్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అతను ఎప్పుడు తన పనిని నాతో చేయించుకుంటాడు. అంటే గెట్, గాట్, గెటింగ్తో 2 స్ట్రక్చర్స్, హ్యావ్ హ్యాజ్తో 2 స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం. అండ్ నౌ మేక్తో ఈ విషయాన్ని మనం ఎలా చెప్తాం? వెరీ సింపుల్ అండి. మేక్ అనేది ఎప్పుడు పర్సన్స్తోనే యూస్ చేస్తాం, యూజువల్గా థింగ్స్తో యూస్ చేయం. ఓకే, సపోజ్ కార్ కడిగించుకున్నాడు, కార్ రిపేర్ చేయించుకున్నాడంటే హీ గాట్ హిస్ కార్ రిపేర్డ్ అని చెప్తాం, లేదా హీ హ్యాడ్ హిస్ కార్ రిపేర్డ్ అని చెప్తాం. లేదు బాలుతో రిపేర్ చేయించుకున్నాడని పర్సన్ చెప్పినప్పుడు హీ గాట్ బాలు టు రిపేర్ హిస్ కార్ అన్నాం, హీ హ్యాడ్ బాలు రిపేర్ హిస్ కార్ అన్నాం. మేక్తో ఓన్లీ పర్సన్స్తోనే చెప్తాం మేక్ని. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సేమ్ హ్యావ్ హ్యాజ్లో 2 స్ట్రక్చర్ ఎలా నేర్చుకున్నాం పర్సన్స్తో చెప్పేటప్పుడు, బేర్ ఇన్ఫినిటివ్ అండ్ బేస్ ఫామ్ అని చెప్పుకున్నాం కదా, సేమ్ స్ట్రక్చర్. అంటే సబ్జెక్ట్, మేక్, మేడ్, మేకింగ్ ఎట్సెట్రా, ఎనీ టెన్స్, దెన్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ బేర్ ఇన్ఫినిటివ్ ఆర్ బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్, ఫస్ట్ ఫామ్ని యూస్ చేయాలి. ఓకే, లెట్ us వాచ్ సేమ్ ఎగ్జాంపుల్స్. ఎలా యూస్ చేస్తున్నా చూడండి. ఐ మేడ్ బాలు, సేమ్ ఇందాకేమన్నాం, ఐ హ్యాడ్ బాలు అని అన్నాం. ఐ హ్యాడ్ బాలు ఆర్ ఐ మేడ్ బాలు రిపేర్ మై మొబైల్. నా మొబైల్ని రిపేర్ చేయించాను బాలుతో. గాట్తో యూస్ చేసినప్పుడు మాత్రమే టు ఇన్ఫినిటివ్, ఐ గాట్ బాలు టు రిపేర్ మై మొబైల్. కానీ హ్యాడ్ అండ్ మేడ్తో, మేడ్తో ఒకటే స్ట్రక్చర్. ఐ మేడ్ బాలు రిపేర్ మై మొబైల్, ఐ హ్యాడ్ బాలు రిపేర్ మై మొబైల్. ఓకే, బాలుతో మొబైల్ని రిపేర్ చేయించాను. ఐ మేడ్ బాలు రిపేర్ మై మొబైల్. సపోజ్ అతను సర్వెంట్తో కార్ని వాష్ చేయించుకుంటాడు రేపు. మేక్తో ఎలా చెప్పాలి? హీ విల్ మేక్ హిస్ సర్వెంట్, హీ విల్ మేక్ హిస్ సర్వెంట్ వాష్ హిస్ కార్. టు ఇన్ఫినిటివ్ కాదు, బేర్ ఇన్ఫినిటివ్. హీ విల్ మేక్ హిస్ సర్వెంట్ వాష్ హిస్ కార్. ఇదే హ్యావ్తో చెప్పాల్సి వస్తే హీ విల్ హ్యావ్ హిస్ సర్వెంట్ వాష్ హిస్ కార్.
ఇదే గెట్ గాట్లతో చెప్పాల్సి వస్తే హీ విల్ గెట్ హిస్ సర్వెంట్ టు వాష్ హిస్ కార్. అర్థమైందా? అంతే. ఓకే, నెక్స్ట్ హీ ఆల్వేస్ మేక్స్ మీ. హీ ఆల్వేస్ మేక్స్ మీ, నాతో పని చేయించుకుంటాడు. ఇక్కడ టు ఇన్ఫినిటివ్ వాడాలా, బేర్ ఇన్ఫినిటివ్ వాడాలా? మేక్ కాబట్టి బేర్ ఇన్ఫినిటివే వాడాలి. మేక్ అండ్ హ్యావ్లతో బేర్ ఇన్ఫినిటివ్నే యూస్ చేయాలి. ఓన్లీ గెట్తోనైతేనే టు ఇన్ఫినిటివ్ యూస్ చేయాలి. హీ ఆల్వేస్ మేక్స్ మీ డూ హిజ్ వర్క్. మేక్స్తో డూ హిజ్ వర్క్ అన్నాం. హ్యావ్ హ్యాజల్తో హీ ఆల్వేస్ హ్యాజ్ మీ డూ హిజ్ వర్క్. గెట్ గార్డ్లతో హీ ఆల్వేస్ గెట్స్ మీ టు డూ హిజ్ వర్క్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అతను ఎప్పుడు నాతో పనులు చేయించుకుంటాడు. హీ మేక్స్ మీ హ్యాపీ, మై ఫ్రెండ్, హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ మేక్స్ మీ హ్యాపీ వెన్ ఎవర్ ఐఎమ్ డౌన్. ఇలా మనం చెప్పుకోవచ్చు. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏంటంటే గెట్తో 2 స్ట్రక్చర్స్, హ్యావ్ హ్యాడ్లతో 2 స్ట్రక్చర్స్, మేక్తో ఒక స్ట్రక్చర్. గెట్లో ఫస్ట్ స్ట్రక్చర్, హ్యావ్ హ్యాడ్లతో ఫస్ట్ స్ట్రక్చర్. థింగ్స్ గురించి యూస్ చేసేటప్పుడు స్ట్రక్చర్లో ఎటువంటి చేంజ్ లేదు. కానీ పర్సన్స్తో యూస్ చేస్తున్నప్పుడు గెట్ గాట్లను యూస్ చేస్తున్నప్పుడు టు ఇన్ఫినిటివ్ యూస్ చేస్తాం. హ్యావ్ హ్యాడ్లను యూస్ చేస్తున్నప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ యూస్ చేస్తాం. పర్సన్స్ కాబట్టి మేక్ను కూడా యూస్ చేస్తాం. మేక్తో కూడా బేర్ ఇన్ఫినిటివ్ యూస్ చేస్తాం. ఈ సింపుల్ లాజిక్ని నేను మీకు కాస్త ఎలాబొరేటెడ్గా చెప్పడానికి ట్రై చేశాను. సింపుల్ లాజిక్ని బ్రెయిన్లో పెట్టుకుంటే మనం ప్రతిసారి గెట్ గాట్లనే యూస్ చేయగలం. యూ నీడ్ నాట్ యూస్ ఓన్లీ గెట్ గాట్ టు మేక్ కాజిటివ్ వర్బ్స్. యూ కెన్ యూస్ గెట్, గాట్, హ్యావ్, హ్యాడ్, మేక్. ఓకే, ఇవన్నింటినీ యూస్ చేయొచ్చు. ఐ థింక్ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.